తారక రామారావు గారి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. చక్కటి ఆదాయం, ఆదాయానికి తగినటువంటి ధన వ్యయం, రాజపూజ్యం ప్రజాబలం మంచిగా ఉంది, అవమానాలు తక్కువగా ఉన్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా 5వ ఇంట గురువు సంచారం, అలాగే లగ్నాధిపతి శని 2వ ఇంట ఉండడం వల్ల మంచి ప్రభావం కనిపిస్తుంది. వీళ్ళు ఏ పని చేసినా కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా బ్యాలెన్స్గా కొంచెం పట్టుదలతో చేయడం, అలాగే ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అలాగే మంచి స్థిరాస్తులు అన్నీ కూడా అభివృద్ధి చెంది వ్యాపార రంగంలో కూడా ఈ రాశివారు అభివృద్ధి చెందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రయాణాలలో ఈ రాశివారు కూడా కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలలో శ్రీ క్షేమంకర్యై నమః అని ఏ ప్రయాణం చేసినా ఈ నామాన్ని కనుక స్మరణ చేస్తే మార్గే క్షేమంకరీ తథా అని అమ్మవారు మార్గమధ్యంలో ఈ నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి నేను రక్షణ ఇస్తాను అని వాగ్దానం చేసింది కాబట్టి ఈ క్షేమంకరీ నామాన్ని చేసుకుని ప్రయాణం చేయడం మంచిది కనిపిస్తుంది. అలాగే స్వల్పంగా కొంచెం దొంగల వల్ల కొంత నష్టం కలిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే రాజకీయ నాయకుడికి శని బలం బాగా ఉండడం వల్ల తిరుగు ఉండదు. మంచి మాటని వారు అథారిటీని, కమాండింగ్ని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. అలాగే పార్టీలోనూ ప్రజలలోనూ అందరిలోనూ కూడా చక్కటి అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అయితే కొంతమందిని దూరం పెట్టిన వాళ్ళని ప్రయత్నపూర్వకంగా మనం దూరం పెట్టకపోయినా దూరం పెట్టబడ్డామనే భావనతో వాళ్ళు మనల్ని దెబ్బతీయాలి అని సన్నిహితులు ప్రయత్నం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తతో వాళ్ళు శ్రద్ధ వహించినట్లయితే ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరాన్ని మరింత యోగదాయకం చేసుకుని రాబోయేటటువంటి ఎన్నికలు వాటిల్లో కూడా మంచి పట్టు సాధించేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి కనిపిస్తోంది. ఈ మకర రాశి వారు దోష నివృత్తి కోసం ఈ సంవత్సరంలో జ్యోతిర్లింగ దర్శనం చేయడం చాలా విశేషమైనటువంటిది. అలాగే రుద్రయాగాదులు కూడా చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే తరువాత ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి వారు. వీరు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉన్నారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం ఎక్కువగా ఉంది. ప్రజా మనన పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. యోగకారకుడు వృషభంలో శని జన్మంలో ఉండడం వల్ల గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగానూ అన్ని దగ్గర కూడా మంచి సౌఖ్యం లభిస్తుంది. ప్రథమార్థం అంతా కూడా మొదటి 6 నెలలు చక్కగా ఉంటుంది. ద్వితీయార్థం 2వ 6 నెలల్లో కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా వాళ్ళు లోపల ఆ బాధన పడినా ఎవరికి కూడా వ్యక్తపరిచేటటువంటి పరిస్థితులు లేవు. అలాగే అధికార వర్గం, బంధువర్గం రీత్యా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రాజకీయ నాయకులకి ఈ కుంభరాశి వారికి ఆగస్టు కాలంలో కొంత గడ్డు కాలం సూచిస్తోంది. వారు చేయనటువంటి తప్పులకి కానీ ఇంకో దానికి కానీ శత్రువుల చేత కొన్ని ఇబ్బందులకి వారు గురై తద్వారా కొంత అపఖ్యాతిని పొందేటటువంటి అవకాశం కూడా కుంభరాశి వారికి కనిపిస్తోంది. అలాగే రావాల్సినటువంటి నామినేటెడ్ పదవులు కూడా ఇతరులకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా మెసులుకోవడం ఈ కుంభరాశి వారికి చాలా అవసరం. అలాగే కుంభరాశి వారికి ఆగస్టు వరకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా ఆగస్టు తర్వాత కొన్ని ఊహించని పరిణామాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. జీవితంలో మర్చిపోలేనటువంటి సుఖదుఖ సంబంధమైనటువంటి సంఘటనలు కూడా కుంభరాశి వారికి క్రోధనామ సంవత్సరంలో చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశివారు వారి యొక్క దోష నివృత్తి కోసం చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా త్రిపుర సుందరి ఆరాధన, అలాగే శివ ఆరాధన కనుక చేసినట్లయితే మానసికంగా వారు మరింత ఉత్తేజంగా వాళ్ళు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశి వారి ఫలితాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఆదాయం వ్యయాలు చాలా చక్కగా ఉన్నటువంటి రాశి వీరు. ధన కుటుంబ జీవనకారకుడైనటువంటి గురుడు 3వ ఇంట్లో సంచారం చేయడం వల్ల
వారికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ మీనరాశి వారు స్వతసిద్ధంగా కొంచెం భయస్థులుగా ఉండడం వల్ల కొన్ని ధైర్యే సాహసే లక్ష్మి అని ఏదైనా కనుక కొంత ధైర్యంగా ముందర వేసినట్లయితే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ అధైర్య పడకుండా స్వవిషయాల్లో ధన సంబంధమైన విషయాల్లో ధైర్యంగా ముందరికి అడుగు వేయాల్సిన అవకాశం కనిపిస్తోంది. అలాగే కొంత శారీరకంగా అనారోగ్య కారణాలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి శారీరక శ్రద్ధని ఆరోగ్య శ్రద్ధని వహించాల్సిన విధానంగా మనకి గోచరిస్తోంది. అలాగే ఈ సంవత్సరం అన్ని మిగతా విషయాల్లో అన్నిటికీ కూడా యోగదాయకంగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా ఇది మంచి కాలమే. పెద్ద గ్రహాల ప్రభావం వల్ల ప్రజల్లో అభిమానం వస్తుంది. సేవా కార్యక్రమాల ద్వారా మంచి అభిమానాన్ని పొందే అవకాశం ఉంది. అందువల్ల ఎన్నికల ముందు పోటీ చేస్తే కనుక విజయం సాధించేసేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే అధిక వ్యయం కనిపిస్తోంది. విపరీతమైనటువంటి వ్యయం వల్ల విజయప్రాప్తి కూడా సూచన చేస్తోంది. కాబట్టి కుంభరాశి వారు మహాలక్ష్మి ఆరాధనని చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం వల్ల చక్కటి అభ్యున్నతి వాళ్ళకి కనిపిస్తోంది. అలాగే కుంభరాశి వారికి తొందరగా నరదృష్టి కూడా పడుతూ ఉంటుంది. జనాలు మంచి ఎవరికి చేశామో వారే మనకి ఇబ్బంది కలిగిద్దామనే ఉద్దేశంలో ఉంటారు. అందువల్ల వారి యొక్క ప్రభావాన్ని దూరం చేసుకోవడం కోసం శూలిని దుర్గా ఇత్యాది దుర్గా ఆరాధనలు చేయడం వల్ల ఈ కుంభరాశి వారు కూడా మంచి శ్రేయస్సును పొందే అవకాశం ఉంది. ఇలా ఈ 12 రాశుల ప్రభావాన్ని మనం చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలుగా కనిపిస్తున్నాయి. ప్రజలలోనూ ప్రాకృతిక విధానంగా కూడా ప్రతి ఒక్క రాశి కూడా ఆ రాశి ఈ రాశి అని కాకుండా ప్రతి రాశి కూడా కొంత వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం జగత్తు మీద సూచించేటువంటి ఫలితాలు కాబట్టి వారు ఆ వాహనాలు నడిపేటప్పుడు కానీ అగ్ని సంబంధమైనటువంటి పనులు చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కుజ ఆరాధన ఈ సంవత్సరం కనుక చేసినట్లయితే మన లోపల ఉన్నటువంటి ఎమోషన్స్కి బయట ఉండేటటువంటి ఎమోషన్స్కి రెండిటికి కూడా కారకుడు కుజుడు కాబట్టి ఆ కుజుడు ఆరాధన వల్ల మనశ్శాంతిని పొందే అవకాశం కనిపిస్తోంది. అలాగే మతపరమైనటువంటి కల్లోలాల వల్ల కొంత ఇబ్బందులు కూడా ఈ సమాజంలో మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల కొంత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల కొన్ని రోజుల పాటు సాంకేతిక విజ్ఞానానికి గడ్డిపడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. టెక్నాలజీ పనిచేయక మన ఫోన్లు పనిచేయక కొంత ఇబ్బంది పడి అవన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం మనకి సూచిస్తోంది. అలాగే ఈ సంవత్సరంలో ఈ భూకంపము ఇత్యాదివన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఉండడం వల్ల కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 50 మంది కూడా భగవదారాధన చేస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా విజయవంతంగా క్రోధినామ సంవత్సరం ఆ క్రోధం మన మీద కాకుండా మన పాపాల మీద మనకి గిట్టన వాళ్ళ మీద ఆ క్రోధం కనిపించాలి తప్పితే మనకి మీద శాంతమే ఆ భగవంతుడు చూపించాలి అని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం ఈ భగవద్ అనుగ్రహంతో క్రోధినామ సంవత్సరం చక్కగా అనుకూలించి రాబోయేటటువంటి రాజకీయ సంబంధమైనటువంటి సమస్త విషయాలలోనూ ఈ నాయకులందరికీ కూడా ప్రజాబలం సంతరించుకోవాలి. ప్రజాబలాన్ని పునః పొంది మళ్ళీ పునర్వైభవం ఈ భారత రాష్ట్ర సమితికి రావాలి అని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆ కల్వకుంట్ల వారి వంశీకుల్ని వారి పరివార మంత్రివర్గాన్ని అందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించినటువంటి అనేక మంత్రులు వీళ్ళందరికీ కూడా భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించి ఈ సంవత్సరం దైవ బలాన్ని పొందినట్లయితే కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ గ్రహస్థితి ఈ జాతకవశాత్తు కొంత తక్కువగా ఎక్కువగా ఉన్నా దైవబలం అన్నిటికన్నా గొప్పది. అందుకని షడ్భాగంతు మనుష్యాణం సప్తమం దైవ చింతనం అని మనం గట్టి ప్రయత్నాన్ని పట్టు వదలకుండా చేయాలి. దైవాన్ని పట్టుకోవాలి. ఈ రెండు చేస్తే గ్రహాలు చెప్పినటువంటి దానికన్నా భిన్నమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి. అందువల్ల మానవ ప్రయత్నం గట్టిగా చేయాలి. దైవ బలాన్ని పరిపూర్ణంగా పొందాలి. అలా ఎంతో దైవారాధన చేస్తున్నటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా ఆ దైవం ఎల్లప్పుడూ కూడా వారు చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులకి వారికి వారి పార్టీకి పార్టీ సభ్యులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పుష్కలమైనటువంటి దైవానుగ్రహం ఉండి ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా దిగ్విజయం కావాలి అని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ అందరికీ ఒకసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.